వికారాబాద్ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన జిల్లాలోని ప్రతి కుటుంబం యొక్క సామాజిక, ఆర్థిక పరిస్థితులను ఖచ్చితంగా నమోదు చేయడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సర్వే కోసం ప్రత్యేకంగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను నియమించి వారికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు పూర్తి సహకారం అందించి సరైన సమాచారాన్ని ఇవ్వాలి అని కలెక్టర్ కోరారు. సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుంది అని, ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకి ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎక్సర్సైజ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో 26 ఏప్రిల్ నుంచి 10 మే వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ నడుస్తుంది. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో మీరు సొంతంగా ఒక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ వెబ్సైట్లో మీరు సొంతంగా లాగిన్ చేసి, రిజిస్టర్ చేసి, లాగిన్ చేసి ఓటీపీ ద్వారా మీరు అన్ని ఇన్ఫర్మేషన్, సో 33 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 33 క్వశ్చన్స్ మీరు సొంతంగా కన్ఫర్మ్ చేసినాకనే మీరు ఫిల్ చేసి యూ కెన్ సబ్మిట్ దట్ ఆప్షన్స్. సో సెన్సస్ ప్రక్రియ 15 ఇయర్స్ తర్వాత ఇప్పుడు నడుస్తుంది. లాస్ట్ సెన్సస్ ఎక్సర్సైజ్ 2011 అప్పుడు నడిచింది. 2011 సెన్సస్ ప్రకారం వికారాబాద్ జిల్లాలో టోటల్ 9,46,109 పాపులేషన్. సో 946,109. ఇప్పుడు సెన్సస్ ఎక్సర్సైజ్ ద్వారా వికారాబాద్ జిల్లాలో ఎంత పాపులేషన్ ఉంది ప్రస్తుతం, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎంత పాపులేషన్ అని తెలుస్తుంది. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ 26 ఏప్రిల్ టు మే 10 వరకు నడుస్తుంది. సో మార్నింగ్ 6 AM నుంచి రాత్రి 12 AM వరకు మీరు లాగిన్ చేసి ఫిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ టైం డిజిటల్ మోడ్లోనే ఈ సెన్సస్ ప్రక్రియ నడుస్తుంది. సెన్సస్ ప్రక్రియ ఇంతకుముందు మాన్యువల్ ఫార్మ్స్, ఎన్యూమరేటర్స్ ఇంటింటి వెళ్ళి మాన్యువల్గా ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేశారు ఇంతకుముందు సెన్సస్లో. ఇప్పుడు డిజిటల్ మోడ్లోనే 100% డిజిటల్ మోడ్లోనే నడుస్తుంది ప్రక్రియ. సో మొత్తం వికారాబాద్ జిల్లాలో చూస్తే టోటల్ 2006 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ ఉన్నాయి. సో మొత్తం ఎన్యూమరేటర్స్ 1773 మెంబర్స్. సో ఎస్జిటీస్ కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 1773 మెంబర్స్ ఎన్యూమరేటర్స్ ఉన్నారు. సూపర్వైజర్స్ 304 మెంబర్స్ ఉన్నారు. జూనియర్ లెక్చరర్స్, గజెటెడ్ హెడ్ మాస్టర్స్ అందరూ వాళ్ళు ఉంటారు. సో మొత్తం మన జిల్లాలో 20 మండల్స్ ఉన్నాయి. సో 20 రూరల్ ఛార్జెస్, 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి. సో 4 అర్బన్ ఛార్జెస్ ఉన్నాయి. సో మీ అందరి సహకారం కావాలి. సో సెన్సస్ ప్రక్రియ అంటే ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ ఎక్సర్సైజ్. సో చట్టం ద్వారా పవర్స్ ఉన్నాయి. సో ఇన్ఫర్మేషన్ ఒకసారి కలెక్ట్ అయితే దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి సెక్యూర్డ్ కాన్ఫిడెన్షియలీ. సో ఎవరికి షేర్ చేయము. సో ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ యాక్ట్ కింద కాన్ఫిడెన్షియాలిటీ ప్రొవిజన్ ఉంది. సో నో వన్ విల్ బి గెటింగ్ యాక్సెస్ టు దట్ డేటా. ఒకటి. సెకండ్ థింగ్ ఇస్, ఇప్పుడు సందేహాలు ఉంటే కన్సర్న్డ్ చార్జ్ ఆఫీసర్స్ ఉన్నారు. తర్వాత ఇక్కడ జిల్లా స్థాయిలో కూడా అడిషనల్ చార్జ్ ఆఫీసర్, నేను కూడా అడిషనల్ సెన్సస్ ఆఫీసర్, నేను కూడా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా ఉన్నాను. సో మేమందరం కూడా 100% సందేహాలు రిజాల్వ్ చేపిస్తాము. అండ్ ఇంకా డౌట్స్ ఉంటే కన్సర్న్ చార్జ్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడండి, సూపర్వైజర్స్తో మీరు మాట్లాడచ్చు. సో సెన్సస్ ప్రక్రియలో మీ అందరి సహకారం కావాలి. మీరు కొంచెం అందరికీ కమ్యూనికేట్ చేస్తే 100% ఈ ఎక్సర్సైజ్ విజయవంతంగా నిర్వహిస్తాము. తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రెస్ మిత్రులు కూడా చెప్పారు, టామ్ ద్వారా, తర్వాత